హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్, నేను ఈరోజు కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటున్నాను ఫ్రెండ్స్. కళ్యాణ్ గారు పాపం హౌజులకి ఎటువంటి ఎవరి అండదండలు లేకుండా హౌజులకు రావడం జరిగింది. సామాన్యుడిగా రావడం జరిగింది, గేమ్ ఆడడం జరిగింది. కానీ ఈయన ఎక్కడ జవాన్ అని చెప్పుకోవడం అనేది కొద్దిగా అదే అర్థం కాలేదు. ఫస్ట్ ఆర్మీ జవాన్ అని చెప్తున్నాడు. ఆర్మీ జవాన్ అంటే ఒకసారి హౌజులకు రావడం జరిగింది, కానీ ఆర్మీ జవాన్కి వచ్చేసి 90 రోజులు హాలిడేస్ ఇవ్వడం అనేది ఆర్మీ జవాన్లకి అసంభవం. ఎందుకంటే ఖచ్చితంగా 90 రోజులు అయితే ఆర్మీ జవాన్లకి ఇవ్వరు. అంతేకాకుండా మనకి పోయినసారి కూడా మనకి రైతు జవాన్ అని చెప్పి, జై జవాన్ రైతు కిసాన్ అని చెప్పి మన పల్లవి ప్రశాంత్ గారు కూడా కప్పు కొట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కళ్యాణ్ కూడా ఆర్మీ జవాన్ పేరు చెప్పి కప్పు కొడతారా అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే సింపతి ఉంటుంది ఎట్లయినా మన భారతీయులకి. ఎందుకంటే మన వాళ్ళకి ఆర్మీ జవాను ఇంత కష్టపడి వచ్చిందని అనిపిస్తుంది, కానీ మరి ఈయన ఖచ్చితంగా ఎంత అనేది కూడా అర్థం కావట్లేదు. ఈయన సోల్జర్ అయితేనేమో 90 డేస్ అయితే ఖచ్చితంగా 90 డేస్ లోపల రిపోర్ట్ చేయకపోతే వాళ్ళు సస్పెండ్ చేయడం జరుగుతుంది. కానీ ఈయన 90 డేస్ అయినా కూడా ఇంతవరకు హౌజుల్నే ఉంటూ, అంతేకాకుండా ఈయన నాగార్జున గారికి అయితేంది, బిగ్ బాస్కి అయితేంది, గెలిచినప్పుడు కానీ ఆ సెల్యూట్ చేయడం అనేది కుదరదు. ఎందుకంటే ఆర్మీలో ఎప్పుడైనా పై అధికారికైనా లేకపోతే మన జాతీయ జెండాకైనా లేకపోతే ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు సెల్యూట్ చేయడం జరుగుతుంది తప్ప ఈ విధంగా అయితే సెల్యూట్ అయితే చేయరు. శనివారం రోజు మన నాగార్జున గారు సెల్యూట్ అంటూ ఒక రేంజ్లో చేయడం జరిగింది. అంతకుముందు వారంలో బిగ్ బాస్ హౌస్ కెప్టెన్గా అయినందుకు ఆర్మీ స్టైల్లో కెప్టెన్ కళ్యాణ్ రిపోర్టింగ్ అంటూ సెల్యూట్ చేయడం, ఆ సీన్ అయితే కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా సంబరపడిపోయారు. నిన్న ఒక జవాను అసలు కళ్యాణ్ పడాలి ఇండియన్ ఆర్మీ కాదని, అతను 6 నెలలు మాత్రమే డ్యూటీ చేసి వచ్చాడని, అతని ఆర్మీ నుంచి డిస్మిస్ చేశారంటూ ఆయన చెప్పడం జరిగింది. సుందర్ తాను ఆర్మీ జవాన్ కావడంతో పలు ప్రశ్నలు అడగడం జరిగింది. ఆ వీడియోలో కళ్యాణ్ గురించి ఏమన్నారంటే, ప్రతి సోల్జర్కి 89 రోజుల తర్వాత ఏ సోల్జర్ కూడా డిపార్ట్మెంట్లో ఉండడు, డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్లో వేస్తారు. ఇప్పుడు సోల్జర్ పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి 90 డేస్ అయింది కాబట్టి ఈరోజు నుంచి కళ్యాణ్ ఆర్మీ నుంచి బయటకు వచ్చేసినట్టే, డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ అయ్యాడు. ఈ రోజుతో సోల్జర్ తన ఐడెంటిటీ కోల్పోయాడు. అతను ఒక సామాన్యుడు మాత్రమే. బిగ్ బాస్ పాపులర్ అయ్యాడు కాబట్టి ఒక సెలబ్రిటీ మాత్రమే. అతను సోల్జర్ కాడు కూడా, జస్ట్ బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ మాత్రమే. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అతను అసలు ఇండియన్ ఆర్మీ కాదు, అతను సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ సోల్జర్. లీవ్ దొరకడం అనేది చాలా కష్టం. నా పెళ్ళి అని చెప్పినా కూడా పెళ్ళి అవసరం లేదు, తర్వాత చేసుకోవచ్చు అన్నట్టుగా ఉంటారు. అక్కడ లాంగ్ లీవ్ పెడితే డిస్మిస్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాడంటే ముందే రిజైన్ చేసి ఉండాలి, లేదంటే 90 రోజులు అయిపోయింది కాబట్టి డిస్మిస్ అయినా చేసి ఉండాలి. అతను ఆర్మీ నుంచి వచ్చి 3 ఏళ్ళు అవుతుందని చెప్పాడు. 3 ఏళ్ళు కాదు, 9 నెలలు ట్రైనింగ్ చేశాడు. ఆ తర్వాత 5-6 నెలలు డ్యూటీ చేసి వచ్చేశాడు. అతను బిగ్ బాస్ హౌస్లో ఆడపిల్లలపై బంతి ఆట ఆడి గెలిచి ఆర్మీలో ఉపయోగించే 3D అనే పదాన్ని ఉపయోగించాడు. అందులో D అంటే డిసిప్లిన్. అక్కడ ఆటలో గెలిచిన బిగ్ బాస్ సెల్యూట్ కొట్టేస్తున్నాడు, నాగార్జునకి సెల్యూట్ కొట్టేస్తున్నాడు. ఒక సోల్జర్ అనేటోడు ఇండియన్ ఫ్లాగ్కైనా కొడతాడు, లేదంటే తనపై అధికారులకైనా సెల్యూట్ కొడతాడు. ఎవరికి పడితే వాళ్ళకి సెల్యూట్ కొడితే క్రమశిక్షణ ఎక్కడున్నట్లు అంటూ కళ్యాణ్పై అతను సుందర్ ఫైర్ కావడం జరిగింది. దీంతో కళ్యాణ్ ఫ్యాన్స్ సుందర్ని పచ్చిబూతులు తిడుతున్నారు. నువ్వు సాధించలేని అతను సాధిస్తున్నాడని కుళ్ళు, అతను ఎదుగుదల తట్టుకోలేకపోతున్నావు, అయితే 90 రోజుల తర్వాత డిస్మిస్ చేయడానికి పర్మిషన్ తీసుకొని ఉండొచ్చు కదా అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. ఇక్కడ సుందర్ చెప్పింది నిజం. బిగ్ బాస్ వాళ్ళు ఆ మాత్రం వెరిఫై చేయకుండా ఉండరు. కళ్యాణ్ని ఆర్మీ జవాన్ అంటూ అంతటా గుడ్డిగా నమ్మేస్తారా? అతన్ని డిస్మిస్ చేశారో లేదంటే నిజంగా రిజైన్ చేసి వచ్చాడో ఆ మాత్రం చూసుకోరా? ఇలా చాలా డౌట్లు ఉన్నాయి. అయితే కళ్యాణ్ బిగ్ బాస్కి వచ్చినప్పుడే తను జాబ్కి రిజైన్ చేస్తానని, తనకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి అటువైపే ప్రయత్నిస్తానని చెప్పాడు. ఆర్మీకి కూడా తన తండ్రి బలవంతం పైనే వెళ్ళాను తప్ప తనకి యాక్టింగ్ అంటేనే ఇష్టం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా కళ్యాణ్ మళ్ళీ ఆర్మీ వైపు వెళ్ళే అవకాశం అయితే లేదు. బట్ ఎవరమనుకున్నా అప్పట్లో ప్రశాంత్ ఏ విధంగా అయితే సింపతి వర్కౌట్ అయిందో ఇప్పుడు కళ్యాణ్ జై జవాన్ సింపతి కూడా బాగా వర్కౌట్ అవుతుంది. చూద్దాం కళ్యాణ్ గారు మరి ఈసారి కప్పు కొడతారా లేకపోతే, ఎందుకంటే తనుజ
కంచి ఆయనకి బాగా తనుజ దగ్గర నుంచి ఆయనకి బాగా పోటీ ఉంది. అంతేకాకుండా ఆయన లాస్ట్ మొత్తం నామినేషన్స్లో లాస్ట్ 3 వీక్స్ నామినేషన్ లేకుండా పోయాడు. ఎందుకంటే తనుజతో పాటు ఆయన ఉంది నామినేషన్స్లో ఉన్నప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా కళ్యాణ్ వచ్చేసి ఒక్కసారి మాత్రమే ఆయన తనుజాని దాటుకు రావడం జరిగింది. కాబట్టి ఆ ఒక్క వీక్ని ఆధారంగా చేసుకొని కళ్యాణ్ విన్నరా అంటే మనం చెప్పలేము. ఎందుకంటే అది మనకి వచ్చిన అన్అఫిషియల్ ఓట్స్ మాత్రమే, అఫీషియల్ ఓటింగ్ కాదు. అఫీషియల్ ఓటింగ్ వచ్చేసరికి మాత్రం బిగ్ బాస్ దగ్గరనే ఉంటుంది. అది ప్రేక్షకులు అభిమానులు గుర్తించాలి. ఎందుకంటే అఫీషియల్ ఓటింగ్ వచ్చేసి ఓన్లీ బిగ్ బాస్ దగ్గరే ఉంటుంది. మీకు వచ్చే డేటా అయినా అనాలిసిస్ డేటా అయినా అది ఏదో అంత జెన్యూన్గా అయితే ఉండకపోవచ్చు. కాబట్టి ఎందుకంటే ఇప్పటి వరకు నామినేషన్స్ ప్రక్రియలో జరిగిన కాళ్ళలో ఒక్కసారి మాత్రమే ఆయన తనుజాని దాటేయడం జరిగింది. తనుజ మాత్రం ప్రతి వీక్ ఆయనకి ఈమెకు మధ్య 8% అంతరం ఉండేది. తనుజ పూర్తిగా పై చేసి సాధించింది అన్ని వీక్స్లో. కానీ ఒక్క చివరి వీక్ మాత్రమే పై చేసి సాధించాడు. సరే, పై చేసి సాధించిన తర్వాత ఫినాల్ టికెట్కి అనవసరంగా పోయాడు. ఆ ఫినాల్ టికెట్ పోకపోయి ఉన్నట్టయితే ఇప్పుడు మంచిగా ఆయనకి సూపర్గా అవకాశం ఉండేది. నేను అసలు ఎవరు విన్నర్ అనేది మనకి పర్ఫెక్ట్గా తెలిపేది. ఎందుకంటే ఇద్దరి మధ్య ఓటింగ్ వ్యత్యాసం ఏ విధంగా ఉంది, ఏ విధంగా జరుగుతుంది అనేది ప్రతి వీక్ తెలిసిపోతుంది మనకి. ఈ వీక్ ఆయన పోయిన కెప్టెన్ కావడం వల్ల ఆయనకి ఇమ్యూనిటీ లభించింది. దానివల్ల కూడా ఆయన సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది. దీనివల్ల ఏమైందంటే అభిమానులందరూ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతారు. స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆయన మీద ఉన్న అభిప్రాయం కొద్దిగా తగ్గడం కానీ పెరగడం కానీ అట్లాంటిది జరుగుతుంటుంది. అదే మైనస్. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణ ఎవరో కూడా బిగ్ బాస్ హౌస్లో ఉదాహరణ కూడా ఎవరో చెప్పవచ్చు. దానికి ఉదాహరణ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇమానియల్ 10 వీక్స్ రాలే. ఆయన ఓటింగ్ ఎంత ఉండేది, ఎట్లాంటి ఓటింగ్ ఏ విధంగా అయిపోయిందో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇమానియల్. కాబట్టి ప్రతి ఒక్కరు నామినేషన్స్ ప్రక్రియలో ఉండాలి. ఈ వారం పోయారండి హౌస్ నుంచి. ఈ వారం కాకపోతే నెక్స్ట్ వీక్ అయినా పోయేదే కదా. దాని గురించి ఎందుకు బాధ? అంత బాధ ఎందుకు? దాన్ని సేవ్ కావడం ఆయనకి పర్ఫెక్ట్ మంచి అవకాశం, సూపర్ అవకాశం కళ్యాణ్కి దొరికింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయింది కళ్యాణ్. దీనివల్ల ఏంటంటే ఓటింగ్ అనేది ఇద్దరికి ఏ విధంగా జరుగుతుందనేది మనకు అర్థం కావట్లేదు. ఎంత పర్సెంటేజ్ కళ్యాణ్కి నమోదవుతుందో అర్థం కాలేదు. ఎందుకంటే ఇక్కడ తనుజాభిమానులు తమ వ్యక్తే విన్నరని వాళ్ళు పోటీ పడుతున్నారు. ఇక్కడ కళ్యాణ్ కూడా అభిమానులు మా కళ్యాణే విన్నరని పడుతున్నారు, విన్నరని అభిప్రాయపడుతున్నారు. కానీ చివరికి ఓటింగ్ అనేది వాళ్ళిద్దరు నామినేషన్లో ఉన్నప్పుడే మనకు అర్థమయ్యేది. ఇద్దరి మధ్య వ్యత్యాసం ఎంత ఉంది, ఎవరు లేరు అనేది మనకు అర్థమయ్యేది. కానీ ఆ అవకాశం మనకి లేకుండా పోయింది. దీనివల్ల మనకి చివరి వీక్ వచ్చేసి ఓటింగ్ జరుగుతుంది. చివరి వీక్ ఓటింగ్లో కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతవరకు యాక్టివ్గా ఉంటారనేది మనం చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు తనుజ నామినేషన్ ఉంది కాబట్టి తన ఫ్యాన్స్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. తనకు సంబంధించిన వాళ్ళు ఓట్లు వేయించుకుంటుంటారు. ఎందుకంటే నేను కూడా చూస్తున్నా ఫ్రెండ్స్ నైట్ 12 కూడా ఫోన్ చేసి ఓటేరా తనుజకు ఓటేరా అని అడుగుతారు అందరినీ. అట్లా అంటే నామినేషన్స్ ప్రక్రియలో ఉంటే అంత యాక్టివ్గా ఉంటారు అభిమానులు. అదే నామినేషన్స్ లేకపోతే మొత్తం స్లీప్ మోడ్లో ఉంటారు. వాళ్ళ ఫ్యాన్స్ బేస్ని తగ్గడం జరుగుతుంది. ఆ ఫ్యాన్స్ బేస్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, తనుజనే విన్నర్ కావడం జరుగుతుంది. కళ్యాణ్కి వచ్చిన ఒక మంచి అవకాశాన్ని ఆయన చేతులారా జారా విడుచుకుండేమో అనిపిస్తుంది కొన్నిసార్లు ఆలోచిస్తే. మీరు కూడా ఆలోచించండి బిగ్ బాస్ అభిమానులు, కరెక్టేనా ఆయన ఫినాలేకి పోవడం అనేది మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్.